హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులసి హోమ్ కుకింగ్. ఈరోజు మన హోమ్ కుకింగ్‌లో బేకరీ స్టైల్‌లో మిల్క్ బన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బన్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా అవెల్ లేకపోయినా సరే ఈ బన్ అనేది చాలా స్పంజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, ఈ ప్రాసెస్‌తో మీరు గాని ట్రై చేస్తే మాకు పర్ఫెక్ట్‌గా మనం బేకరీ స్టైల్‌లో మిల్క్ బన్ అన్నది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ముందైతే మీరు వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ముందుగా బన్ బేక్ చేసుకోవడానికి ఇలా కేక్ టిన్ రెడీ పెట్టుకోవాలండి. ఇన్ కేస్ మీ దగ్గర కేక్ టిన్ లేనట్లయితే ఏదైనా స్టీల్ ప్లేట్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే బౌల్ తీసుకుంటున్నారో దానికి ఈ విధంగా ఆయిల్ అన్నది గీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోవాలండి. లేదు అనుకుంటే A4 షీట్స్ ఉంటాయి కదా, మీరు ఏ ప్లేట్ అయితే తీసుకుంటారో దానికి సరిపడా A4 షీట్ కట్ చేసి పెట్టుకొని ఇలా A4 షీట్ పెట్టేసినాక కూడా ఒకసారి మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక హాఫ్ కప్ వరకు మనం మిల్క్ తీసుకున్నామండి. ఇవి గోరువెచ్చని పాలు. ఈ మిల్క్లో మనం 1 స్పూన్ వరకు ఈస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ సరిపడా ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం బన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ షుగరే సరిపోతుందండి. షుగర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. గోరువెచ్చని పాలలో ఈస్ట్ వేయడం వల్ల మనకి ఈస్ట్ బాగా యాక్టివేట్ అవుతుందండి. సో, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందామండి. మనం మిల్క్ బన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఎగ్ అనేది యూజ్ చేస్తున్నామండి. ఇక్కడ ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. మనకి ఎగ్ అనేది చక్కగా వైట్ కలర్లో వచ్చేంత వరకు మనం ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా బీట్ చేసేసుకున్న తర్వాత విస్కర్ పక్కకు తీసేసుకొని స్ట్రైనర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు స్ట్రైనర్ పెట్టుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ముందుగా అయితే ఒక బౌల్ మైదా పిండి తీసుకున్నా అండి. ఈ మైదా అన్నది స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా పిండి జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది 2 స్పూన్స్ ఉంటుంది. 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని ఇది కూడా జల్లించుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. రెండు కలిపి జల్లించేసుకున్నాం కదండి. ఇప్పుడు స్ట్రైనర్ పక్కకి తీసేసుకొని ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒక 3 డ్రాప్స్ వరకు నేను వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా యాక్టివేట్ చేసి పెట్టుకున్న ఈస్ట్ని కూడా వేసుకోవాలండి. ఈస్ట్ మిల్క్. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో అయితే ఇది వేసేసుకోవాలి. ఈస్ట్ బాగా యాక్టివేట్ అయిపోయిందండి 2 మినిట్స్లో. మనం గోరువెచ్చని పాలలో వేసుకున్నాం కదా, సో త్వరగా అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ పిండిలో వేసేసుకున్నాక ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి. అలానే మిల్క్ బన్ అన్నాం కదా, సో 1/2 కప్ మిల్క్ అయితే సరిపోతుంది మనకి బన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు స్పూన్ పక్కకు తీసేసుకొని చేత్తో కలుపుకోండి. సో, ఇప్పుడైతే అసలైన ప్రాసెస్ ఇక్కడేనండి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి బన్స్ అన్నది అంత సాఫ్టీగా వస్తాయి. మనకి పిండి అనేది చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదండి. ఇలా తడి తడిగా ఉండాలి. 50 గ్రామ్స్ వరకు నేను ఇప్పుడు బటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి. బటర్ అనేది ముందు యాడ్ చేసుకోకూడదు. మనం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా బటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు
ఈ పిండి అనేది మనం బాగా రఫ్ చేస్తూ కలుపుకోవాలండి. పిండి ఇలా తడిగానే ఉండాలండి. వాటర్ ఎక్కువైపోయాయని చెప్పి మళ్ళీ కొద్దిగా మైదా పిండి కలపడం ఆ విధంగా చేస్తే మనకి బన్స్ అనేది పర్ఫెక్ట్‌గా రాదండి. నేను చెప్పినవన్నీ కరెక్ట్ క్వాంటిటీస్ అండి. ఈ క్వాంటిటీ వచ్చి మనకి 5 బన్స్ వరకు అవుతాయండి. సో, ఇప్పుడైతే బౌల్‌లో కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా! సో, ఇప్పుడైతే మనం ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా రఫ్ చేస్తూ పిండి అనేది స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి నాకు 5 మినిట్స్ అయితే పట్టిందండి టైము. కరెక్ట్‌గా 5 మినిట్స్ మనం పిండి అనేది కలుపుకోవాలి. నేను ఈ క్వాంటిటీస్ వచ్చి 5 బన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఇంకా ఎక్కువగా చేసుకోవాలంటే మీరు క్వాంటిటీ అనేది పెంచుకుంటూ చేసుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్‌గా ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఇంట్లోనే ఈజీగా బన్స్ అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో, ఇప్పుడైతే మనకు పిండి కలుపుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఈ బౌల్‌లో పెట్టుకోవాలండి. మనకి ముందు కన్నా కొంచెం డ్రై అయింది కదండీ! ముందు మనకి చేతికి బాగా అంటుకునేలా ఉంది. సో, ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే ఈ విధంగా పిండి అనేది తయారవుతుంది. ఇప్పుడైతే మనం పిండికి కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలండి పైన మొత్తం. పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. సో, ఇప్పుడైతే ఈ బౌల్‌ని క్లోజ్ చేసేసుకోవాలండి. ఏదైనా కవర్‌తో క్లోజ్ చేసేయాలి. మన ఇంట్లో పాలిథీన్ కవర్స్ ఉంటూ ఉంటాయి కదా! సో, ఆ కవర్‌తో మనం ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి మొత్తం. సో, ఇప్పుడైతే మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత మనకి బన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. సో, హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దామండి. సో, హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పిండి అనేది చక్కగా ఎలా పొంగిందో చూస్తున్నారు కదా! మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడైతే మనకి క్లోజ్ చేసి పెట్టుకున్న కవర్‌ని అయితే పైకి తీసేసుకోవాలి. చక్కగా పిండి అయితే మనకి బాగా పొంగి డబుల్ క్వాంటిటీ అయిందండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మళ్ళీ ఈ పిండిని అన్నది కలుపుకోవాలండి. ఒక మినిట్ వరకు ఈ పిండి అనేది మళ్ళీ కలుపుకోవాలి. ఇంతకుముందు మనం 5 మినిట్స్ వరకు పిండి అనేది బాగా కలుపుకున్నాం కదండీ! ఇప్పుడు ఒక మినిట్ కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ ప్లేట్‌లో తీసుకొని ఈ విధంగా రఫ్ చేస్తూ కలుపుకోండి. సో, ఇప్పుడైతే మనం బన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పిండి అయితే రెడీగా ఉందండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసేసుకొని బన్స్ అన్నది ప్రిపేర్ చేసేసుకోండి. మనం పిండి అనేది వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఈ బన్స్ అనేది చేసుకోవాలండి. మనం స్టఫింగ్ చేసేటప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసి మనం బ్యాక్ సైడ్‌కి ఫోల్డ్ చేస్తామో ఆ విధంగానే మనం బన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఈ ప్రిపేర్ చేసుకున్న బన్స్ అన్నీ కేక్ టిన్‌లో పెట్టేసుకుంటున్నామండి.
సో బన్స్ అయితే మనం రెడీ పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా అన్ని బన్స్ అయితే మనం రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 5 బన్స్ అయితే అయ్యాయని చెప్పాను కదండి. సో ఇప్పుడైతే మనం దీనిపైన ఒక మూత ప్లేట్తో క్లోజ్ చేసి పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బేక్ చేసుకోవడానికి ఒక పాత్ర తీసుకున్నా అండి. ఇందులో శాండ్ కానీ సాల్ట్ కానీ వేసుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ టిన్ పెట్టుకోవడానికి ఇలా బేస్ కోసం స్టాండ్ కానీ బౌల్ కానీ పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. సో 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాం కదా. బ్రెడ్స్ అయితే ఇప్పుడు ఇంకొంచెం పొంగాయండి, మీకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడైతే నేను ఎగ్ మిల్క్ కలుపుకున్నానండి. అంటే ఎగ్ ఒక స్పూన్ అయితే మిల్క్ ఒక స్పూను అది లిక్విడ్లా కలిపి పెట్టుకోవాలి. ఆ కలిపి పెట్టుకున్న లిక్విడ్ని మనం బ్రెడ్స్ పైన ఇలా రాసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి బ్రెడ్ అనేది మంచి కలర్ వస్తుందండి. సో ఈ విధంగా మనం బ్రష్తో లిక్విడ్ని రాసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ బ్రెడ్స్ అనేది బేక్ చేసేసుకోవచ్చండి. మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ బౌల్లోకి ఈ టిన్ అనేది పెట్టేసుకోవాలి. మిడిల్లోకి పెట్టేసుకోండి. ఈ విధంగా మిడిల్లోకి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవాలండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ వరకు మనకు లో ఫ్లేమ్లో బేక్ అవ్వాలి. మధ్యలో 20 మినిట్స్ తర్వాత చూద్దామండి ఎంతవరకు బేక్ అయిందన్నది. సో 20 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా బేక్ అవుతాయండి. సో ఇంకో 10 మినిట్స్ ఉంచి మనం చూసుకుందామండి. ఇంకో 10 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత ఎంతవరకు బేక్ అయ్యాలన్నది ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా బ్రెడ్ అనేది బేక్ అయినట్టు కనిపిస్తుంది కదండి. మంచి కలర్ అయితే వచ్చేసింది బ్రెడ్కి మనకి. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని టిన్ అనేది పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని టిన్ పక్కకు తీసుకోపోతే ఆ బౌల్ వేడికి అన్నది బ్రెడ్స్ మాడిపోయే అవకాశం ఉంటుందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ టిన్ అనేది పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న బన్స్ పైన ఇలా బ్రష్తో ఆయిల్ మళ్ళీ గీస్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ గీస్ చేసుకోవడం వల్ల బ్రెడ్ ఇంకొంచెం బ్రౌన్ కలర్లో చక్కని కలర్ అయితే మనకు వస్తుందండి. సో ఇప్పుడైతే దీనిపైన ఒక క్లాత్తో క్లోజ్ చేసేసేయాలండి. మొత్తం బన్ అనేది మనకి పూర్తిగా చల్లారిపోవాలి. రూమ్ టెంపరేచర్ కొంటే వచ్చేయాలి. సో పూర్తిగా చల్లారేంత వరకు ఇదైతే పక్కన పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత క్లాత్ రిమూవ్ చేసేసి మనకి బన్స్ అన్నది మంచి కలర్లో కనిపిస్తున్నాయి కదా. చాలా స్పంజీగా కూడా వచ్చాయి. ఇప్పుడైతే ఈ బన్స్ని డిమోల్డ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బౌల్ ట్యాప్ చేసుకుంటే మనకి బన్స్ అన్నది ఈజీగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా మంచి కలర్ అనేది బన్స్కి వచ్చేసింది. చాలా స్పంజీగా వచ్చాయండి. మనం బేకరీ స్టైల్లో ఎలా అయితే బన్స్ ఉంటాయో అలానే పర్ఫెక్ట్గా వచ్చేసాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు బన్స్ ఎలా వచ్చాయన్నది మీకు ఎంతవరకు స్పంజీగా వచ్చిందన్నది మీకు చూపిస్తా అండి. ఇప్పుడు నీకు చూస్తున్నారు కదా చాలా స్పంజీగా కూడా వచ్చేసాయి బన్స్ అన్నది. సో మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చాయన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి
షేర్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.